మా ఆయనదేమో రాయలసీమ, నాదేమో కృష్ణా డిస్టిక్. ఏంట్రా బాబు ఈ సోదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు అనుకుంటున్నారా? ఉండండి ఉండండి, అసలు సంగతి చెప్తాను. పెళ్ళైన తర్వాత మొదటిసారి మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మా వారు నన్ను బయటికి తీసుకెళ్లారు. మామూలుగా ఇటు సైడ్ అయితే బిర్యానీనో లేకపోతే ఇంకేంటో తింటూ ఉంటాం. మా వారు మా రాయలసీమ స్పెషల్ చూద్దురా, తింటే చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకెళ్లారు. నేను ఏ బిర్యానీ ఇప్పిస్తారా లేకపోతే ఇంకేం స్పెషల్స్ ఉంటాయి అన్న ఊహలో వెళ్ళాను. తీరా వెళ్ళాక ఒక ప్లేట్లో ఇలా మరమరాలతో చేసింది, అలాగే ఒక 4 మిరపకాయ బజ్జీ పెట్టి తీసుకొచ్చారు. నిజం చెప్తున్నా, నాకైతే రాయలసీమ స్పెషల్ ఇప్పటి వరకు తెలీదు ఈ ఉగ్గాని. నేనైతే ఏమన్నానంటే, ఇంత పొద్దున్నే ఎవరైనా ముంత మసాలా తింటారా అని అడిగాను. పొద్దున్నే ఈ ముంత మసాలా ఏంటి, 4 మిర్చి బజ్జీ ఏంటి, అస్సలు తినలేను నేను, అస్సలు బాగోదని చెప్పాను. కానీ మా వారు, అయ్యో ఇది ముంత మసాలా కాదు, ఇది రాయలసీమ స్పెషల్, దీన్ని ఉగ్గాని బజ్జీ అంటారు, చాలా బాగుంటుంది టేస్ట్, ఒక్కసారి చూడు అన్నారు. ఆ రోజు ఫస్ట్ టైం తిన్నా నేను, అప్పుడు నచ్చిన టేస్ట్ అనమాట. అసలు ఇప్పటి వరకు కూడా నేను అసలు వదలను దీన్ని. మా అత్తగారింటికి వెళ్ళినా ఇదే స్పెషల్ చేస్తారు. మా సైడ్ అయితే ఏ ఇడ్లీ, దోశ, బజ్జీ, గారె అంటారు, బట్ అటు సైడ్ మాత్రం ఇదే స్పెషల్. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ అయితే చేయండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో తాలింపు దినుసులు వేసుకుని అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలో ఇలా ఉల్లిపాయలు పొడుగుగా కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా ఫ్రై అయ్యాక ఒక 4 పచ్చిమిర్చిని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలని ఇలాగా పొడుగుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా, ఉల్లిపాయ మొత్తం అంతా కూడా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. కొద్దిగా దీనిలో సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ వేయకండి, మరీ ఎక్కువ సాల్ట్ వేస్తే తినలేరు. సాల్ట్ వేసాక ఒకసారి తిప్పుకుని దీనిలో పసుపు వేస్తున్నాను. కారం కూడా వేసుకుంటారు, బట్ పసుపు వేస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చేస్తూ ఉండాలి ఈ ఉగ్గాని పచ్చని ఎవరు చేస్తున్నారు అనేది. నేను చేస్తాను, బట్ కానీ మా హస్బెండ్ చేసినంత టేస్ట్ అయితే నాకు రాదు. ఎందుకంటే రాయలసీమ బిడ్డ కదా, అసలు ఆ టేస్టే వేరు చేస్తుంటే. అందుకే ఉగ్గాని ఎప్పుడు చేయాలన్నా మా ఆయన్ని బ్రతిమాలుకుంటూ ఉంటాను. ఆయనే చేసి పెడుతూ ఉంటారు. నాకు చాలా ఇష్టము ఆయన చేతితో చేసిన ఉగ్గాని. దీన్ని పప్పుల పొడి అంటాము. వేపిన శనగపప్పు, దానిలో కొద్దిగా సాల్ట్, కారం వేసేసి దాన్ని మిక్సీ పట్టుకుని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతే, ఫైనల్గా అయితే వేడివేడిగా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి పచ్చిమిర్చి బజ్జీ కూడా వేసుకోవచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ కదా అందుకని చెప్పేసి మేమైతే బజ్జీ అయితే వేయలేదు. ఇంకా రెడీగా సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను. అసలు చేసేటప్పుడే నాకైతే నోరు ఊరిపోయింది. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే